హాయ్ హలో నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి పొత్తు విషయంలో సీట్ల ప్రకటన జరిగింది. జనసేనకు కేవలం 24 అసెంబ్లీ 3 ఎంపీ స్థానాలు తెలుగుదేశం పార్టీ ఇవ్వటం జరిగింది. ఇది మొదటి లిస్టు అంటున్నారు. ఇక అదనంగా ఎన్ని సీట్లు వస్తాయి ఏమిటి అనేటువంటిది మాత్రం స్పష్టత లేదు. అయితే కనీసంగా 40 సీట్లు జనసేన పార్టీకి వస్తాయి అనుకుంటే కేవలం 24 స్థానాలకే పవన్ కళ్యాణ్ అంగీకరించటం అనేటువంటిది జన సైనికుల్లోనూ జనసేన నేతల్లో కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తమవుతోంది. హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు 50 నుంచి 60 సీట్లు పోటీ చేయాలి, జనసేన 50 నుంచి 60 సీట్లు అడగాలి, కనీసం 45 నుంచి 40 సీట్లకు తగ్గకూడదు అనేటువంటిది పదే పదే హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ 24 సీట్లకే అంగీకరించడం వల్ల ఇది ఖచ్చితంగా జనసేనలో తీవ్రమైనటువంటి అసంతృప్తికి, ఆగ్రహ జ్వాలలకి కారణమవుతుంది. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ కూడా TV9 డిబేట్లో చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం ఏమిటి అనంటే, జనసేన పార్టీ నేతలు కార్యకర్తలందరూ కూడా కనీసంగా 40 సీట్లు జనసేన పార్టీకి వస్తాయని ఆశించారు. ఇప్పుడు 24 సీట్లు మాత్రమే ప్రకటించారు తెలుగుదేశం పార్టీ. రేపు మిగిలినటువంటి 57 సీట్లకు సంబంధించినటువంటి విషయంలో బీజేపీకి ఎన్ని ఇస్తారు ఏమిటి అనేటువంటి దాని మీద తెలుగుదేశం పార్టీ తేల్చుకొని కనీసంగా ఇంకొక 16 స్థానాలని జనసేన పార్టీకి కేటాయించాలి. 40 సీట్లు గిన లేకపోతే జన సైనికులు తీవ్రమైనటువంటి అసంతృప్తికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ఆలోచించాలి అనేటువంటి అంశాన్ని బొలిశెట్టి సత్యనారాయణ చెప్పారు. ఇంకొక కీలకమైనటువంటి అంశాన్ని ప్రస్తావన కూడా చేశారు. 40 సీట్లు ఇవ్వటంతో పాటుగా 5 ఎంపీ స్థానాలు కావాలని, ఇప్పుడు 3 ఎంపీ స్థానాలనే ప్రకటించారు. ఇంకొక 2 ఎంపీ స్థానాలు కూడా ప్రకటించాలి, తెలుగుదేశం పార్టీ వైపు నుంచి జనసేనకి ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేశారు. ఇవి కాకుండా పవర్ షేరింగ్కి సంబంధించినటువంటి అంశం కూడా జనసేనకు పవన్ కళ్యాణ్కి ఒక 2.5 సంవత్సరాలు కానీ 2 సంవత్సరాలు కానీ ముఖ్యమంత్రి ఇవ్వాలి అనేటువంటి దాని మీద జన సైనికుల్లో వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. దీన్ని గిన సాధించకపోతే పవన్ కళ్యాణ్ చెప్తున్నట్టుగా నిన్న చంద్రబాబుతో కూర్చొని 24 సీట్లకు సంబంధించినటువంటి విషయంలో మేము తక్కువ సీట్లకు అంగీకరించడానికి కారణాలు 2 కారణాలు చెప్పారు పవన్ కళ్యాణ్. అదేమిటి అంటే, బీజేపీ కూడా పొత్తులోకి వస్తుంది, అందుకని మేము తగ్గించుకున్నాం. బీజేపీ పొత్తులోకి వస్తే సీట్లను ఎలా కేటాయించాలి ఏమిటి అనేటువంటిది తెలుగుదేశం పార్టీ పెద్దన్న పాత్ర పోషించాల్సింది. ఎన్ని సీట్లు తగ్గించుకోవాలి, ఎన్ని సీట్లు పెంచుకోవాలి తెలుగుదేశం పార్టీ చూసుకుంటుంది. బీజేపీ కోసం జనసేన ఎందుకు తగ్గించుకోవాలి అనేటువంటి జన సైనికులు అడుగుతున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇంకోటి చెప్పినటువంటి మాట, మీరు దీన్ని 40 సీట్ల లెక్కలో చూడాలి అనేటువంటి విషయాన్ని ఎలా చూస్తారు లెక్కలో అంటే, మీరు 3 ఎంపీ స్థానాలు ఇచ్చారు కదా, ఆ 3 ఎంపీ స్థానాల పరిధిలో ఒక్కొక్క ఎంపీ స్థానం పరిధిలో 7 ఎమ్మెల్యేలు ఉంటాయి కదా, దాంట్లో జనసేన వాళ్ళు అయితే పోటీ చేయరు. మరి ఆ 21 స్థానాలను కూడా లెక్కేసుకోవాలట జనసేన తరపున. ఆ 27 లెక్కేసుకుంటే 40కి పైగా మనం ఉంటాం కదా అని చెప్తారు. ఇలాంటి లాజిక్ని, ఇలాంటి అసంబద్ధమైనటువంటి వాదనని, పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి వాదనని జన సైనికులు కూడా అంగీకరించటం లేదు. వాళ్ళు ఖచ్చితంగా గౌరవప్రదం అంటే 3వ వంతు సీట్లని జన సైనికులు కోరుకుంటున్నారు. 58 నుంచి 60 సీట్లు కావాలని కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు 24 సీట్లకు అంగీకరిస్తే గెలిచేటువంటి సీట్లను తీసుకున్నామని అంటే హరిరామ జోగయ్య చాలా స్పష్టం చేస్తున్నారు. ఇంకా 40 సీట్లలో గెలిచేటువంటి బలమైనటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ 24 సీట్లకు ఒప్పుకోవటం అనేది ఖచ్చితంగా ఇది పొరపాటు. ఆయన ఇప్పుడు సరిదిద్దుకొని ఇప్పుడు 57 సీట్లలో మిగిలినటువంటి ప్రకటించాల్సినటువంటి 57 సీట్లలో 118 ఇప్పుడు 24 జనసేన, 94 తెలుగుదేశం, 118 ఇంకా 57 ఉన్నాయి. బీజేపీకి పోను వాటిల్లో ఖచ్చితంగా అత్యధిక సీట్లు జనసేన తీసుకోవాలని హరిరామ జోగయ్య డిమాండ్ చేస్తున్నారు. హరిరామ జోగయ్య డిమాండ్ ఏమిటి అంటే, ఇంకొకటి, మీరు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి పవర్ షేరింగ్ ఇస్తాను, ఆయనకి గౌరవప్రదమైనటువంటి స్థానంలో కూర్చోబెడతాము అంటే, ముఖ్యమంత్రిని చివరి 2 సంవత్సరాలు కానీ లేదా 2.5 సంవత్సరాలు కానీ ఇస్తాము అనేటువంటిది
చంద్రబాబు నాయుడు నోటి నుంచి చెబితే మాత్రమే జన సైనికులు కొంత వేళలో ఉండేటువంటి ఆగ్రహావేశాలు తగ్గేదానికి అవకాశం ఉంది అని హరిరామ జోగయ్య చెప్తున్నారు. మరి ఈ విధమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారు? ఇంకా ఎక్కువ సీట్ల కోసం డిమాండ్ చేస్తారా ఏమిటి అని చూడాలి. పవన్ కళ్యాణ్ 24 సీట్లలో కేవలం 5గురిని మాత్రమే ప్రకటించారు. ఇంకా ఆ సస్పెన్స్ ఏమిటి? మిగతా 19 మందిని కూడా ప్రకటించాలి అనేటువంటిది కూడా డిమాండ్ కొనసాగుతుంది. రెండో వైపు నుంచి ఏమిటి అని అంటే, జనసేన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని జనసేనకు సంబంధించినటువంటి తక్కువ సీట్లు రావటం మీద దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కేవలం 24 సీట్లకి కాపుల ఓట్లు మొత్తాన్ని కూడా తాకట్టు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెడుతున్నారు అనేటువంటి విధంగా అంబటి రాంబాబు, రోజా వీళ్ళందరూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా జన సైనికుల్లో కూడా ఈ బాధ, ఆవేశం, ఆగ్రహావేశాలు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదనే కాదు. మరి ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో మరి పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇంకా అదనంగా సీట్ల కోసం ఆయన కానీ అడగకపోతే జన సైనికుల వైపు నుంచి అయితే వాళ్ళు ఒకటే నిర్ణయానికి వచ్చినట్టుగా కనబడుతుంది. చాలామంది జన సైనికులు మాట్లాడేది ఏమిటంటే, ఇంకా సీట్లు కనుక పెరగకపోతే జనసేనకి పవర్ షేరింగ్ విషయం కానీ తెలుగుదేశం పార్టీ తేల్చకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు ట్రాన్స్ఫర్ కాదు అని జన సైనికులు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని ఖచ్చితంగా ఓటు ట్రాన్స్ఫర్ కావాలి, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అని అంటే ఎక్కడైతే తెలుగుదేశము మిత్రులను చేస్తున్నారో, పోటీ చేస్తున్నారో, బీజేపీ పోటీ చేస్తున్నా అక్కడ జన సైనికులు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలి అనేటువంటి విధంగా. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, రాష్ట్ర సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఆతృత అంతా ఓటు ట్రాన్స్ఫర్, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయించటమే, జనసేన ఓట్లు వేయించటమే లక్ష్యంగా ఉంది. అసలు ఎంత బలహీనంగా ఉన్నారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా తలూపుతూ కేవలం 24 సీట్లకు ఒప్పుకున్నాడు. కనీసం పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తున్నాడో ప్రకటించుకోలేనటువంటి బలహీనమైనటువంటి స్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని స్ట్రాంగ్గా ఆయన కామెంట్ చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పేరు ప్రకటించుకున్నాడు, నారా లోకేష్ పేరు ప్రకటించుకున్నారు, నారా లోకేష్ మామ బాలకృష్ణ పేరును ఇవన్నీ వాళ్ళు ప్రకటించుకుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ తన పేరే ప్రకటించుకొని తన నియోజకవర్గమే ప్రకటించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఇంత దయనీయమైనటువంటి స్థితిలో ఉండాలి పవన్ కళ్యాణ్? మరి ఈ విధంగా మమ్మల్ని ఓడిస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అంటున్నాడు. 24 సీట్లతో ఏం ఓడిస్తాడు? ఎక్కడ గెలుస్తాడు? ఈయన గెలవనిస్తారు అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేటువంటి దాని మీద సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం కామెంట్స్ చేస్తుందనే పక్కన పెట్టండి. పవన్ కళ్యాణ్ జన సైనికుల యొక్క అభిప్రాయాలని, వాళ్ళ యొక్క ఆకాంక్షల్ని, వాళ్ళ యొక్క కోరికల్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ మీద ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. లేదు అని అంటే వాళ్ళు ఏం చేయరు, పవన్ కళ్యాణ్ గాజు గ్లాసు గుర్తుకు ఓటేస్తారు. మిగతా ఎవరైతే మిత్రులు వాళ్ళకు ఓట్లు వేయమని ఖరాఖండిగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. జనసేన ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ మిగతా నేతలు, పవన్ కళ్యాణ్ గతంలో ఏం చెప్పారు? ఇష్టమైతే ఉండండి, పోతే పోండి. ఇష్టం లేనటువంటి వాళ్ళు పొత్తుల విషయంలో మేము ఈ రాష్ట్రం కోసం త్యాగం చేయడానికి నిర్ణయించుకొని ఉన్నామని. ఉంటే ఉండండి, పోతే పోండి అంటే కుదరదు కదా. కళ్యాణ్ దిలీప్ సుంకర కూడా ఆయన జనసేనకు పూర్తి సపోర్ట్ ఇచ్చేటువంటి నాయకుడు. అతను కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం ఏంటంటే, సీట్ల తక్కువ ఉండటం మీద అసంతృప్తి ఉంది. ఇది మరి సీట్ల సర్దుబాటు విషయంలో కొంత ఇబ్బందులు ఉన్నాయి. మరి రేపు పొద్దున 57 సీట్లలో ఏమైనా సీట్లు పెంచుతారా? లేదు అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి పవర్ షేరింగ్ విషయంలో కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్తానటువంటి ప్రకటన చంద్రబాబు నాయుడు వైపు నుంచి చేస్తే మంచిది అనేటువంటిది కళ్యాణ్ దిలీప్ సుంకర అంటున్నారు. ఏం జరుగుతుందో